ప్రపంచ గ్రంథాలన్నిటికన్నా శ్రేష్టమైనది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ వ్యతిరేకులు ఇది మానవ కల్పిత గ్రంథమని, బూతు గ్రంథమని, అబద్ధ గ్రంథమని, దీనికి నామరూపాలు లేకుండా చేయడానికి అజ్ఞానముతో, అక్కసుతో ముద్రణ యంత్రాంగాలను తగలబెట్టారు. బైబిల్ ని అనేక సార్లు కాల్చారు, ముక్కలు ముక్కలుగా చింపివేశారు, ఉమ్ము వేశారు, చెత్తలో కలపడానికి ప్రయత్నం చేశారు, కాళ్లతో చెప్పులతో త్రొక్కారు, అసభ్య పదజాలంతో దూషించారు. అయితే దూషించిన వారిని ప్రేమించింది బైబిల్. సమాజం అక్కర్లేదు అనుకున్న వారిని అక్కున చేర్చుకుంది బైబిల్. బాధించిన వారిని గొప్ప బోధకులుగా మార్చింది బైబిల్. వాక్యము బాధల్లో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది, చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది, మరణానికి జోగుతున్న వారికి జీవాన్ని ఇస్తుంది. ఇది రుజు ప్రమాణాలతో కూడిన గ్రంథము, సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, సజీవుడైన దేవుణ్ణి పరిచయం చేసిన గ్రంథము, కరడుగట్టిన ఎలాంటి మనిషినైనా మార్చే గ్రంథము. సర్వసత్యంలోకి వాక్యమే మనల్ని నడిపిస్తుంది, యేసు క్రీస్తు సారూప్యతలోకి మారుస్తుంది. ఆమేన్.